హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఎప్పుడు యూస్ చేయాలో, ఎలాంటి సందర్భంలో యూస్ చేయాలో తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ని చూసాం. ఈ వీడియోలో మనం ఫస్ట్ టెన్స్ అయిన సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని చూద్దాం. దీని స్ట్రక్చర్ అందరికీ తెలుసు. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఆర్ V1 SR ES. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోని సబ్జెక్ట్ స్థానంలో మూడవ పర్సన్ సింగులర్స్ హీ, షీ, ఇట్ మరియు సింగులర్ నౌన్స్ ఉన్నచో వాటి తర్వాత ఉండే వెర్బ్నకు ఎస్ లేదా ES చేర్చవలెను. అంటే సబ్జెక్ట్ ప్లేస్లో హీ, షీ, ఇట్ అనే థర్డ్ పర్సన్ యొక్క సింగులర్స్ ఉంటే దానికి వర్బ్ ఉంటుంది కదా, వర్బ్ ప్లేస్లో SRES అనేది యాడ్ చేయాలి. అంటే హీ ఈట్స్ యాపిల్. హీ అనేది సింగులర్, థర్డ్ పర్సన్. ఈట్ అనేది వర్బ్కి ఎస్ యాడ్ అయింది. అలాగా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఎప్పుడు యూస్ చేస్తామో కొన్ని క్లూ వర్డ్స్ చూద్దాం. అవి ఆల్వేస్, కామన్లీ, డైలీ, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, ఫ్రీక్వెంట్లీ, జనరల్లీ, న్యాచురల్లీ, నెవర్, నౌ అండ్ దెన్, అకేషనల్లీ, రేర్లీ, రెగ్యులర్లీ, సెల్డమ్, సమ్టైమ్స్, యూజువల్లీ. సెంటెన్స్లో మనకి ఎప్పుడైతే ఈ వర్డ్స్ అనేవి కనపడతాయో అది కంపల్సరీగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉందని మనం గుర్తించవచ్చు. ఇంకా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఎప్పుడెప్పుడు యూస్ చేస్తామంటే యూనివర్సల్ ట్రూత్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, లైక్స్ అండ్ డిస్లైక్స్, ఫ్యూచర్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్, ప్రొవర్బ్స్, కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ బిగినింగ్ విత్ హియర్ అండ్ దేర్. యూనివర్సల్ ట్రూత్స్ అంటే ద ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్, అలాగా. హ్యాబిచువల్ యాక్షన్స్ రోజు మనం చేసే పనులు. లైక్స్ అండ్ డిస్లైక్స్ ఇష్టాలు మరియు అయిష్టాలు. ఫ్యూచర్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ అంటే ఫ్యూచర్లో మనం ఈ ప్రోగ్రామ్ చేయాలి, ఆ ప్రోగ్రామ్ చేయాలని ఫిక్స్ చేసుకొని ఉంటాం కదా, అవి చెప్పేటప్పుడు. ప్రొవర్బ్స్ చెప్పడానికి. కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ కస్టమ్స్ అవి చెప్పడానికి. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ బిగినింగ్ విత్ హియర్ అండ్ దేర్. సెంటెన్సెస్ ఉన్నాయి కదా, దానిలో ఎక్స్క్లమేటరీ ఆశ్చర్యం కలిగించే సెంటెన్సెస్ని చెప్పే హియర్ అండ్ దేర్ అనే వర్డ్స్తో స్టార్ట్ అయ్యే సెంటెన్సెస్కి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది యూస్ చేస్తాము. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోని పాజిటివ్ వాక్యాలను ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మార్చడానికి కిందివి యూస్ చేయాలి. ఐ గో టు స్కూల్. ఇంట్రాగేటివ్లో ఏమవుతుంది? హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ వచ్చింది. డూ ఐ గో టు స్కూల్, అలాగా. వి గో టు స్కూల్, డూ వి గో టు స్కూల్. దే గో టు స్కూల్, డూ దే గో టు స్కూల్. యు గో టు స్కూల్, డూ యు గో టు స్కూల్. సబ్జెక్ట్ స్థానంలో హీ, షీ, ఇట్ మరియు సింగులర్ నౌన్స్ ఉన్నచో వాటిని ఇంట్రాగేటివ్ సెంటెన్స్గా మార్చడానికి సబ్జెక్ట్నకు ముందు డస్ను చేర్చి మెయిన్ వర్బ్ స్థానంలో V1ను రాయవలెను. అంటే ఎగ్జాంపుల్ చూడండి. హీ గోస్ టు స్కూల్, ఇది థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్, అవునా? ప్రనౌన్ హీ గోస్ టు స్కూల్. ఇక్కడ సింగులర్ ప్రనౌన్ ఉంది కాబట్టి వర్బ్కి ES యాడ్ అయింది. ఇది ఇంట్రాగేటివ్గా మార్చేటప్పుడు ఏం చేయాలంటే ఈ ఈస్ని డూకి ESని యాడ్ చేస్తే డస్ హీ గో టు స్కూల్. ఇంట్రాగేటివ్లో ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రావాలి కాబట్టి డస్ హీ గో టు స్కూల్, షీ గోస్ టు స్కూల్,
ఇట్లా ఈఎస్ అనేది డూకి యాడ్ అయింది కాబట్టి కంపల్సరీగా దీనిలో V1లోనే ఉండాలి. ఈఎస్ ఎస్ఆర్ అనేది యాడ్ చేయకూడదు. షీ గోస్ టు స్కూల్. డస్ షీ గో టు స్కూల్? ఇక్కడ ఈఎస్ అనేది డూకి యాడ్ అయింది కాబట్టి డస్ షీ గో టు స్కూల్. డస్ హీ ప్లే క్రికెట్? ఎస్ రాకూడదు, ఎస్ అనేది రాకూడదు. దే ఓపెన్ ద గేట్. డూ దే ఓపెన్ ద గేట్? ఇక్కడ డూనే రాసాం. ఎందుకు? ఓపెన్ వర్బ్కి ఈఎస్ కానీ ఎస్ కానీ లేదు కాబట్టి డూ అనే హెల్పింగ్ వర్బ్ రాసాము. డూ దే ఓపెన్ ద గేట్. ఇప్పుడు ఇంకోటి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోని పాజిటివ్ వాక్యాలను నెగిటివ్ వాక్యాలుగా మార్చడానికి క్రింది సూచనలు పాటించాలి. అంటే పాజిటివ్ సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్గా యూజ్ చేయడానికి సింపుల్ ప్రెజెంట్లో మనకి డూ, డస్ అనే హెల్పింగ్ వర్బ్సే యూజ్ చేస్తాము. సో ఐ, వి, దే, యు మరియు ప్లూరల్ నౌన్ సబ్జెక్ట్గా ఉన్నప్పుడు మెయిన్ వర్బ్ స్థానంలో డు నాట్ ప్లస్ V1గా రాయవలను. ఐ ప్లే చెస్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ డూనే రావాలి. ఎందుకు? వర్బ్ అనేది ఈఎస్ యాడ్ అయ్యి లేదు. ఐ డు నాట్ ప్లే చెస్. వి ప్లే చెస్. వి డు నాట్ ప్లే చెస్. దే కంప్లీట్ ద వర్క్. దే డు నాట్ కంప్లీట్ ద వర్క్. వి ఇన్వైట్ దెమ్. వి డు నాట్ ఇన్వైట్ దెమ్. హీ, షీ, ఇట్ మరియు సింగులర్ నౌన్ సబ్జెక్ట్గా ఉన్నచో మెయిన్ వర్బ్ V1 స్థానంలో డస్ నాట్ ప్లస్ V1ను రాయవలెను. ఇక్కడ ఓన్లీ డూ రాసాం. ఇక్కడ డస్ సింగులర్ నౌన్ ఇట్లా ఉన్నప్పుడు, సింగులర్ నౌన్గా ఉన్నప్పుడు మనం హీ రైట్స్ లెటర్. రైట్స్ ఈఎస్ అనేది డూకి యాడ్ అయితే ఏమవుతుంది? డస్ హీ V1నే రాయాలి కదా. V1 డస్ హీ రైట్ లెటర్. ఇట్లా మార్చుకొని ఇంట్రాగేటివ్గా సెంటెన్స్గా మార్చుకున్న తర్వాత నాట్ అనేది యాడ్ చేయాలి. He does not write letter. He brings papers. He does not bring papers. She laughs. She does not laugh. ఇక్కడ డస్ అనేది వస్తే కంపల్సరీగా వర్బ్ అనేది V1లోనే ఉండాలి. He makes a noise. He does not make a noise. ఇది ఓవరాల్గా మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ సెంటెన్స్ అనేది ఏ టెన్స్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం సింపుల్ పాస్ట్ ఎలా యూజ్ చేయాలో మనం నేర్చుకుందాం. యూనివర్సల్ ట్రూత్స్, ఈ వర్డ్స్ ఎక్కడైతే ఉంటాయో అవి మనకి కంపల్సరీగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి డూ, డస్ అనే హెల్పింగ్ వర్బ్సే వస్తాయి. హెల్పింగ్ వర్బ్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా వర్బ్ అనేది V1 ఫామ్లోనే ఉండాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.